అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామందికి 7 శనివారాల వ్రతం చేయాలని కోరిక ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు లేదా అనుకున్న పనులు జరగనప్పుడు ఈ సప్త శనివారాల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అయితే ఈ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకునేవారు ముందుగానే కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు చేసే వ్రతంలో ఎలాంటి పొరపాట్లు ఉండవు. అలా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి సప్త శనివారాల వ్రతానికి సంబంధించిన ముఖ్యమైన నియమాలు మరియు చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటే శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఆ తరువాత వరుసగా 7 శనివారాలు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. మీ ఇంట్లో సూతకం వచ్చినప్పుడు లేదా నెలసరి ఉన్నప్పుడు ఆ వారం వ్రతాన్ని ఆపి తరువాతి వారం మళ్ళీ కొనసాగించవచ్చు. అలాగే ఈ వ్రతాన్ని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఆచరిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు 7 శనివారాల పాటు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి. ప్రతి శనివారం ఒకే సమయానికి పూజ చేస్తే ఇంకా మంచిది. ఈ వ్రతాన్ని చేసేవారు శుభ్రమైన వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. ప్రతి శనివారం పూజ గదిని శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గులు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి. ఈ వ్రతాన్ని చేయాలంటే ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొత్త చిత్రపటాన్ని తెచ్చుకోవాలి. పూజ గదిలో ఈశాన్య దిశలో ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై ఒక శుభ్రమైన వస్త్రాన్ని పరిచి స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. ఆ చిత్రపటం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఏ వ్రతాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజిస్తారు. కాబట్టి ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పూజించి ఆ తరువాత వ్రతాన్ని ప్రారంభించాలి. వ్రతాన్ని ప్రారంభించే సమయంలో మీ కోరికలు త్వరగా నెరవేరాలని మీ మనసులోని సంకల్పాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తితో తెలియచేయాలి. ఈ వ్రతాన్ని ప్రారంభించిన మొదటి శనివారం రోజు స్వామివారికి ముడుపు కట్టాలి. అందుకోసం ఒక పసుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత పసుపు అక్షింతలు, గుప్పెడు బియ్యం, ఒక చిన్న బెల్లం ముక్క, స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు మరియు మీకు సాధ్యమైనంత కొంత దక్షిణను పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఆ వస్త్రానికి పసుపు కుంకుమలు పెట్టి 3 ముడులు వేయాలి. ఈ ముడుపును 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందే ఉంచుకోవాలి. ఇక స్వామివారికి నైవేద్యంగా నువ్వులు బెల్లంతో చేసిన 7 చిమ్మిరి ఉండలను సమర్పించాలి. అలాగే వడపప్పు పానకం కూడా నివేదించాలి. మీకు సాధ్యమైనంత వరకు కొన్ని రకాల పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసేటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు 7 పిండి దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అందుకోసం బియ్యపిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవు పాలు మరియు కొద్దిగా నీళ్లు కలిపి పిండిని తయారు చేసి ఆ పిండితో 7 పిండి దీపాలు తయారు చేయాలి. ఈ పిండి దీపాలకు గోవింద నామాలు పెట్టి దీపారాధన చెయ్యాలి. ప్రతి దీపం కింద 2 తమలపాకులు పెట్టి పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 7 ఒత్తులు వేసి వెలిగించాలి. ఈ విధంగా మొత్తం 7 పిండి దీపాలు వెలిగించి భక్తితో పూజ చేయాలి. ప్రతి శనివారం వ్రతం పూర్తయ్యాక ఆ పిండి దీపాలను తీసుకొని ప్రవహించే నదిలో లేదా పవిత్ర జలంలో వదలాలి. 7 శనివారాలు పూర్తయిన తర్వాత తిరుమలకి కానీ చిన్న తిరుపతికి కానీ లేదా మీ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి భక్తితో స్వామివారిని దర్శించుకోవాలి. ఆ తరువాత మీరు మొదట శనివారం కట్టిన ముడుపును జాగ్రత్తగా హుండీలో సమర్పించాలి. అలాగే స్వామివారిని దర్శించుకున్న తర్వాత 3 కత్తెర్లు గాని లేదా తలనీలాలు గాని సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తప్పకుండా తులసిమాలను సమర్పించాలి. ఈ వ్రతాన్ని చేసేవారు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. అలాగే మధ్యాహ్నం ఒక పూట ఉపవాసం ఉండాలి. పూజలో స్వామివారికి నివేదించిన నైవేద్యాన్ని సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడు స్వీకరించాలి. అలాగే ప్రతి శనివారం మీ నుదిటిపైన గోవిందనామం బొట్టును తప్పకుండా పెట్టుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతి శుక్రవారం అలాగే శనివారం ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మీకు ఆరోగ్యం సహకరిస్తే నేలపైన నిద్రించడం మంచిది. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవిందనామాలు, అష్టోత్తర శతనామవాలి, సుప్రభాతం వంటివి జపించాలి.
చేయాలి. ఈ మంత్రాలన్నీ జపించలేని వారు గోవింద నామాలు చదువుకోండి లేదా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించండి. స్వామివారి పూజలో పసుపు రంగు చామంతి పూలు ఉపయోగిస్తే చాలా మంచిది. పూజ చివరిలో స్వామివారికి మంగళహారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలకొట్టి వ్రత కథను చదివి మీ తలపైన అక్షంతలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ప్రతి శనివారం ఉదయం పూట ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి. అయితే ఉదయాన్నే వ్రతం చెయ్యలేని వారు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఒక్కో శనివారం ఒక్కో అతిథిని మీ ఇంటికి పిలిచి అరటి ఆకు పైన భోజనం పెట్టాలి. ఇలా 7 శనివారాల పాటు 7 అతిథులకు భోజనం పెట్టాలి. ప్రతి శనివారం 108 నామాలతో తులసి అర్చన చేస్తే ఇంకా మంచిది. ఈ వ్రతం చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా గోవింద నామాలు చదువుతూ వ్రతాన్ని చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం పూజ పూర్తయిన తరువాత వెంకటేశ్వర స్వామి వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి. ప్రతి శనివారం ఉదయాన్నే పూజ చేసుకొని సాయంత్రం పూట కూడా పూజ గదిలో దీపం వెలిగించాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత మీకు అవకాశం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిది. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు జుట్టు విరబూసుకొని వ్రతం చేయకూడదు. చక్కగా జడ వేసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని మెడలో నల్లపూసలు ధరించి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ 7 శనివారాల వ్రతాన్ని భార్యాభర్తల్లో ఎవరు చేసినా లేదా ఇద్దరూ కలిసి చేసినా ఫలితం సమానంగా లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆడవారే చేయాలి అనే నియమం లేదు. పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలా చేస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. మగవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే 7 శనివారాల పాటు క్షవరం చేయకూడదు మరియు హెయిర్ కట్ చేయించకూడదు. అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా వరుసగా 7 శనివారాలు వ్రతాన్ని కొనసాగించాలి. స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ముఖ్యంగా మొదటి 3 వారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్రతాన్ని కొనసాగించడం మంచిది. ఈ వ్రతాన్ని చేసేవారు శనివారం రోజున బయట ఆహారం తినకూడదు. నేలపై కూర్చొని మాత్రమే భోజనం చెయ్యాలి. అలాగే ఉప్పు కారాలు తక్కువగా ఉన్న సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. అలాగే ప్రతి శనివారం ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. శనివారం రోజున గ్రహణం ఏర్పడితే ఆ రోజున వ్రతాన్ని ఆచరించకూడదు. ఈ 7 శనివారాల సమయంలో మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయని నమ్మకం. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పడకూడదు. అబద్ధాలు కూడా చెప్పకూడదు. కోపంతో లేదా ఆవేశంతో వ్రతాన్ని ఆచరిస్తే పుణ్య ఫలితం తగ్గిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజలో స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని 10 మందికి ప్రసాదంగా పంచిపెడితే మరింత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వ్రతం చేస్తూ మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే స్వామివారికి క్షమాపణ కోరాలి. అలాగే ప్రతి శనివారం పేదలకు ఏదో ఒకటి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ 7 శనివారాల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం చేయకూడదు. అలాగే వ్రతం పూర్తయిన తర్వాత కూడా మీ మొక్కు వెంటనే తీరకపోతే స్వామివారి పట్ల కోపం చూపించకూడదు. స్వామిపై సంపూర్ణ నమ్మకం ఉంచాలి. సరైన సమయంలో తప్పకుండా సరైన పుణ్య ఫలితం లభిస్తుంది. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తితో పూజించేవాడు. అతని భక్తిని చూసి స్వామివారు కనికరించి 7 శనివారాల వ్రతం ఆచరించమని సూచించారని చెబుతారు. ఆ బ్రాహ్మణుడు కూడా స్వామివారు చెప్పినట్లుగా 7 శనివారాలు నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించాడు. దాంతో అతని పేదరికం తొలగి సుఖ సంతోషాలతో జీవించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకునేవారు ముందుగా ఈ నియమాలను తెలుసుకొని వ్రతాన్ని ప్రారంభించడం మంచిది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని విశ్వాసం. అంతటి శక్తి ఈ 7 శనివారాల వ్రతానికి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగి మీ జీవితంలో శాంతి మరియు సౌభాగ్యం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్రతానికి సంబంధించిన మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.